హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రాజీ మల్టీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే బిగ్ బాస్ షోలో రోజు ఏ టాస్క్ ఇవ్వాలా అని ఆలోచించి బుర్ర వేడెక్కిపోతుందండి. ఫైనల్లీ ఈరోజు అయితే కొత్త టాస్క్ అయితే తీసుకొచ్చేసాను. రీసెంట్గా ఇన్స్టాలో చూసానండి. ఈ గేమ్ అయితే చాలా ఫన్నీగా ఇంట్రెస్టింగ్గా ఉంది. పిల్లలే కాదు పెద్దవాళ్ళకు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఒక మైండ్ గేమ్ అన్నమాట. 2 ప్లేయర్స్ ఆడతారు, కొన్ని 4 ప్లేయర్స్ కూడా ఆడొచ్చు. ఇది ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. ఇంట్లో ఉన్న పేపర్ మీద డ్రా చేసేసుకుని మనం ఏవైనా కాయిన్స్, మేమైతే ఇక్కడ క్యారమ్ బోర్డ్ కాయిన్స్ ఉన్నాయి కదా, వాటితో అయితే ఆడుతున్నాము. గేమ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. ఆడుతూ ఉంటే ఇంకా ఇంకా ఆడాలి అనిపిస్తుంది. గెలిచిన వాళ్ళకైతే హ్యాపీనెస్, ఓడిన వాళ్ళకైతే మళ్ళీ ఎలాగైనా ఆడి గెలవాలి అని నంబర్ ఆఫ్ టైమ్స్ అయితే ఆడడానికి రెడీ అయిపోతున్నాం. గేమ్ అయితే అంత ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా పేపర్ మీద అయితే డ్రా చేసేసుకున్నాము డయాగ్రాము. ఇది 4 కాయిన్స్తో ఇద్దరు ఆడే గేము. అలాగే ఇందులో 4 మెంబర్స్ ఆడేది కూడా ఉంటుంది. ఇదైతే 3 కాయిన్స్తో ఆడే గేము. ఇంకెందుకు ఆలస్యం, ఎలా ఆడాలో చూసేద్దామా అండి. ఈ ట్రయాంగిల్ గేమ్ అయితే 3 కాయిన్స్తో ఆడతాము. కాయిన్స్ని పెట్టుకుంటూ ఆడాలన్నమాట. 3 కాయిన్స్ కూడా ఒక ఆర్డర్లో వస్తే విన్ అయిపోయినట్టే. అలాగే అపోనెంట్కి మూవ్స్ లేకుండా చేసినా కూడా గేమ్ అనేది విన్ అయిపోయినట్టే. జస్ట్ ఒక మూవ్ మాత్రమే ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా క్విక్గా కూడా అయిపోతుంది. మళ్ళీ నంబర్ ఆఫ్ టైమ్స్ ఇలా ఆడుతూనే ఉంటారు. నెక్స్ట్ ఇది వచ్చేసి 4 కాయిన్స్తో ఆడే గేమ్ అనమాట. మూవ్స్ చేస్తూ ఉంటాము. మన కాయిన్స్ని సేవ్ చేసుకోవాలి, అపోనెంట్ కాయిన్స్ని చంపేస్తూ ఉండాలి. ఒక మూవ్ మాత్రమే ఉంటుంది. అపోనెంట్ కాయిన్ పైనుంచి జంప్ చేసి అపోనెంట్ కాయిన్ని చంపేయచ్చు అనమాట. సో ఇది కూడా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది కూడా 4 కాయిన్స్తో ఆడే గేము. సేమ్ యాజ్ యూజువల్ ఇంతకు ముందు ఆడిన గేమ్ లానే మన కాయిన్స్ని సేవ్ చేసుకుంటూ అపోనెంట్ కాయిన్స్ని అనేవి చంపేయచ్చు. ఒక మూవ్ అనేది ఉంటుంది. సో ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది గేమ్ అయితే.
చూసారు కదండి, ఈరోజు బిగ్ బాస్ షోలో ఇంట్రెస్టింగ్ గేమ్స్ ఇవి మైండ్ గేమ్స్ అండి. ఆడుతుంటే ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. మైండ్ చాలా షార్ప్గా పనిచేస్తుంది. చాలా క్విక్గా ఆలోచించి మూవ్స్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఇదండి ఈరోజు వీడియో. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మీ పిల్లలతో కలిసి ఆడేయండి, ఎంజాయ్ చేసేయండి. సో నచ్చిందా అండి వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.